ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. దత్తాత్రేయ నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈ రోజున ఆనందం గురించి చేసుకున్నాం. సౌందర్యలహరి ఆనందం. అసలు సౌందర్యలహరి అంటేనే ఒక రకమైనటువంటి ఆనంద స్వరూపం. ఆనందలహరి అని శంకరాచార్య గారు రాశారు. అదే తర్వాత సౌందర్యలహరి రెండు రాశారు. ఈ సౌందర్యం కూడా అంత ఆనందలహరైనా ఈ రెండు అనేది మొత్తం అనేది తీసుకున్నాం. సౌందర్యలహరి యొక్క స్వరూపం ఆనందలహరి అనేది ఆనందం. అటువంటి ఆనందం ఒక భావమా, బ్రహ్మాండ స్వరూపము. ఈ ఆనందం అనేది అంత సులభమైనది కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ఆనందం అనేది ఒక మన భావమా, ఒక భావం, మన నుంచి వచ్చే ఒక భావమా, లేకపోతే పరబ్రహ్మ స్వరూపం. ఆనందం పరబ్రహ్మ స్వరూపం. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఆనందం అనేది పరబ్రహ్మ స్వరూపం. అది తెలుసుకోవాలి. అది మామూలు భావం కాదు. ఈ అత్యంత లోతైన ఈ భావాన్ని మనం ఈ రోజున ఈ బ్రహ్మజ్ఞానాన్ని, వేదాంత భావాన్ని మనం గ్రహిద్దాం. శ్రీమాత్రే నమః. ఆనంద స్వరూపిణి నమః. ఓం. ఈ ఆనందం అంటే శంకరాచార్యులు మొట్టమొదటి ఆనంద రాశారు. అంతా ఆనందం, దాని విలువ మొదటి పరమాత్మ యొక్క ఆనందం. ఆనందం అంటే మామూలుది కాదు. పరబ్రహ్మ స్వరూపం యొక్క దగ్గరే ఉంటుంది. ఆనందం వేరు, ఆయన స్వరూపమే ఆనందం. ఇక సౌందర్యలహరణ, ఆనందలహరణ. లహరి అంటే అలా, ఆనందలహరి అంటే ఆనందం యొక్క తరంగాలు. అది ఎటువంటిదంటే పరబ్రహ్మ స్వరూపుడు సముద్రం లాంటి వాడు. అంటే ఈ సౌందర్యం అంటే మన సొగసును చూసి మనం ఆనందపడతాం. దీనికంటే కూడా బ్రహ్మానందం, ఇదే ఆనందం. దీనికంటే బ్రహ్మానందం ఇంకా గొప్ప. అది ఆ ఆనందంగా మించింది ఇది లేదు. ఎందుకంటే పరబ్రహ్మ సత్తు ప్రస్థితి స్వరూపులు ఇద్దరు. వాళ్ళు సత్తు చిత్త ఆనందం అని మనం మొట్టమొదటి చిదాకాశంలో ఉన్న వాళ్ళు సత్తు ప్రస్థితులు. వాళ్ళిద్దరే ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గర ఉండే సచ్చిదానందం మధ్య కలయికే ఆనందం. అదే దాన్ని సచ్చిదానంద స్వరూపం అని మనం పిలుచుకుంటున్నాం. సచ్చిదానందం అంటే ఏంటి? సచ్చిదానంద వాళ్ళ దగ్గర ఉండేది ఆనందం. అంత ఏం ఉండదు. ఆ చిదాకాశంలో నీకు వాళ్ళ నిరాకారంలో కనపడరు. ఇక నీకేం కనపడు? నీ చిదాకాశంలో పోతే అది శూన్యమండలం. ఆ శూన్యమండలం నీకు కనపడి ఉండేది ఏంటంటే అక్కడికి పోగానే ఒక రకమైన ఆనందం. అంతే ఆనందం. వాళ్ళ స్వరూపమే ఆనంద స్వరూపం, సత్యచిత్త స్వరూపం. వాళ్ళ ఆనందం కాదు, వాళ్ళ స్వరూపమే ఆనందం. ఇప్పుడు మనం ఈ సూర్యభగవానుడు ఉదయిస్తాడు. ఆయన రాగానే వెలుగు ఆయన సహజ గుణం. అంతే. ఆయన వేడి గుణం. అగ్నికి వేడి గుణం. అగ్ని మన వచ్చిందంటే వేడి అవుతుంది. సహజం గుణం. అంతే. ఆయనకి వేరే ఇది లేదు. సూర్యుడు వస్తే ఆయనకు ప్రకాశం. అంతే. సూర్యప్రకాశం ఎంతో ఆ రెండు విడదీసేది. వాళ్ళ అనుకునే పరబ్రహ్మ స్వరూపం వాళ్ళ స్వరూపమే ఆనంద స్వరూపం. అదే బ్రహ్మానంద స్వరూపం. అందుకని మనం అక్కడికి పోయి ఏ మనిషి కోరుకున్నావు ఆనందానికి కోరుకుంటాడు. ఈ భూప్రపంచంలో ఆనందాన్ని మించిన వస్తువే లేదు. ఆనందం కొరికే ఇన్ని పనులు చేస్తుంటాడు. ఇది తెలుసుకో. మనం వాస్తవం కూడా అంతే. మీరు ఆలోచించుకోండి. ఒక ఆనందం కొరికి చిన్నపిల్లగాడు
మనకు చిన్న పిల్లగాడు అంటారు. వాడు ఏదో మనం ఒక సర్కస్‌కో ఎక్కడో ఎగ్జిబిషన్ పోతే ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి. ఎందుకు? వాడికి ఆనందం. ఆనందం ఆ బొమ్మలో దొరికింది. అని కొనిపెడతా వాడు మహా ఆనందపడతాడు. అంటే చిన్న పిల్లగాడికి కూడా కావాల్సిన ఆనందమే. పెద్దవాళ్ళకి కూడా నువ్వు కూడా ఒక కారు కొనుక్కుంటావు. ఒక ఆనందపడతావు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటావు. ఒక ఆనందపడతావు. పెళ్లి చేసుకుంటావు ఆనందపడతావు. పిల్లగాళ్ళని చూస్తే ఆనందపడతావు. మనవరాలు చూస్తే ఆనందపడతావు. ఎంత ఏ పని నువ్వు చేసినా కూడా ఆనందం కొరికే చేసేది. ఆనందం వస్తే నీకు సంతోషం. సంతోషం వేరు, ఆనందం వేరు. అది నువ్వు చేసేది తాపత్రయం అంతా ఆనందం కొరికే. ఏ పని ఆనందం కలిగినా నీకు సుఖము, సంతోషం. అయితే ఈ ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో మనిషిలో ఆత్మలోంచి వచ్చేది ఆనందం. ఈ సుఖ సంతోషాలు వచ్చేది లోకంలో. అది అది టెంపరీ. ఓ వస్తువు కొనుక్కుంటే వస్తుంది, అది సుఖం. నువ్వు వస్తువులు కొనుక్కుంటే నీకు లభించే సుఖం. ఒక మంచి కుర్చీ సోఫా కొనుక్కున్నావు, ఒక రకం సుఖం. కుర్చీ మీద ఒక సుఖం. సోఫా మెత్త స్పాంజ్ మీద ఒక సుఖం. బెడ్షీట్ మంచి ఇల్లు కట్టుకుంటే సుఖం. 10 అంతస్తులు పెట్టుకుంటే ఇంకో సుఖం. ఏసీ పెట్టుకుంటే ఒక సుఖం. ఫ్యాన్ పెట్టుకుంటే ఒక రకమైన సుఖం. నీ సుఖం కొరకు, అది తృప్తి కొరకు నీకు దాని కొరకు ఆ వస్తువు ఉంటే అది పొందితే నీకు వచ్చే సుఖ సంతోషాలు. కానీ ఆనందం అనేది కలిగేది అటు కొనుక్కుంటే వచ్చేది కాదు. అది నీ ఆత్మస్వరూపములో ఉంది. పరబ్రహ్మ స్వరూపం ఎట్లయితే ఆనంద స్వరూపం, నీ ఆత్మస్వరూపం కూడా ఆనంద స్వరూపమే. పరబ్రహ్మ స్వరూపమే మన ఆత్మ. కాబట్టి మన ఆత్మస్వరూపం కూడా ఆనంద స్వరూపమే. ఆత్మత కాబట్టి మనకు ఆనందం కలిగిందంటే ఆత్మలోంచి వచ్చినటువంటి, ఆత్మలోంచి ఉద్భవించిందే ఆనందం. అక్కడి నుంచే వస్తుంది మనకి, బయట నుంచి రాదు. బయట నుంచి వచ్చే సుఖం, సంతోషం అంతవరకే. హ్యాపీ. నువ్వు డబ్బులు కొనుక్కుని ఏవి కొనుక్కుని సుఖ సంతోషం వస్తాయి అంతవరకు. ఆ టెంపరరీ. కానీ ఈ ఆత్మ ఆనందం లేదా, ఇది ఎప్పటికీ పోదు. నిత్యం, అది శాశ్వతం, పరమానందం. అది అందుకని నీలో ఎప్పటికీ దాగి ఉంటుంది ఆనందం అనేది. నీకు ఆ బయట వచ్చేటువంటి ఆనందం కానీ ఆ సుఖం నువ్వు అనుకుంటున్న బయట నుంచి ఆనందం అని, అది కారు కొనుక్కుంటావు, అది నీకు ఆనందం కాదు. అసలు సుఖం నీకు ఇస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. నీకు ఆనందం కలగాలంటే నీకు లోపల నుంచి రావాలి. ఆనందం ఎప్పుడు వస్తుంది? నీకు లోపల నుంచి. నేను కారు కొనుక్కున్నాను ఒక రకమైన ఆనందం, తృప్తి లోపల నుంచి కలగాలి. ఆ బయట నుంచి రాదు. ఇక బాగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆత్మ స్వరూపం, మనలో ఉన్న ఆత్మస్వరూపం. దీనివల్లనే ఆనందం వస్తుంది. దానికి అంతటి విలువ ఉంది. మనం దాన్ని చిన్నదానిగా మనం కొట్టేస్తాం. ఆనందం అనేది కాదు, ఇది ఆత్మానందం. అది బ్రహ్మస్వరూపం, బ్రహ్మానందం. ఈ వస్తువులలో వచ్చేటువంటి అనుభవించేది సుఖంతా చెప్పే దానికి కొంత టైం ఉంటుంది. కొంత టైం కారులో పోయినంతసేపు సుఖం అనుభవిస్తాం, మరి దిగిపోయితే పోతుంది. కానీ ఆత్మలో ఉన్నాను అలా పోదు. దానికి కాల పరిమితి ఉంది, కానీ దీనికి కాల పరిమితి. ఇవే దాని స్వరూపమే పర్మనెంట్. అది అయినప్పుడు ఎక్కడికి పోతుంది చెప్పుగా. అగ్నికి వేడి ఉన్నది, ఆ వేడి ఎప్పుడు పోదు. అగ్ని ఎక్కడ పోయినా ఎల్లకాలం నువ్వు అనాది నుండి ఇప్పుడు ముందు కూడా అది వేడిగానే ఉంటుంది. సూర్యుడు అనాది నుంచి ప్రకాశవంతుడే, ఇప్పుడు ప్రకాశం ముందు కూడా అట్నే ప్రకాశిస్తుంది. దాని యొక్క కిరణాలు ప్రకాశం అది చిరస్థాయిగా ఉంటాయి. నిత్యమైందన్నమాట. ఇది పర్మనెంట్, అనంతమైనది. మళ్ళీ ఈ ఆనందానికి అనంతం ఉండదు. దీనికి నీ స్వరూపం, ఆత్మ స్వరూపమే ఆనందం.
ఇకపోతే ఉపనిషత్తులు ఏం చెప్తాను దీని గురించి అంటే, చైత్రోపనిషత్తు ఆనందో బ్రహ్మైతి అని చెప్పింది. అంటే బ్రహ్మానందాన్ని ఇస్తుంది అని కాదు, బ్రహ్మం ఆనందాన్ని ఇస్తుంది కాదు, ఆత్మ ఆనందాన్ని ఇస్తుందని కాదు, ఆత్మే ఆనంద స్వరూపం, బ్రహ్మమే ఆనంద స్వరూపం. అది ఇస్తుంది కాదు, అదే సహజంగా ఆనంద స్వరూపం. దాని దగ్గర పోతే నీకు వచ్చే ఆనందం ఎలా, దాని స్వరూపం ఆనందమైంది కదా. సూర్యుడి దగ్గర పోతే నీకు ఏమవుతుంది? ప్రకాశం వేడి పడుతుంది, ఎండలు నిలబడితే ఏమవుతుంది? వేడి పడుతుంది. దాని కిరణాలు వేడి ప్రకాశంగా ఉంటుంది. అగ్ని దగ్గర పోతే వేడి అంటుంది. మంచి దగ్గర పోతే ఏంటి? మంచి స్వభావం చల్లగా ఉంటుంది, గడ్డగట్టి. దాని దగ్గర పోతే నీకు దాని గుణమే అది. అట్నే ఇది కూడా అంతే అన్నమాట. బ్రహ్మ ఆనంద స్వరూపం, ఆత్మ ఆనంద స్వరూపం. వాడి గుణమే అంత, కానీ అది మనకి అది ఇవ్వటం కాదు, దాని స్వరూపమే అది. దాని దగ్గర నువ్వు పోయావంటే ఆనందమే. ఆత్మను తలుచుకుంటే నీకు ఆనందం వస్తుంది. ఆత్మే ఇవ్వాలి నీకు ఆనందం. బ్రహ్మానందం పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుకుంటే బ్రహ్మానందం వస్తుంది. నీకు ఈ చింత ఉంది, నీకు కష్ట సుఖాలు, ఈ సుఖాలు ఏమీ ఉండవు. నువ్వు బాహ్యంలో తిరిగి బాహ్యంలో చూడబట్టే నీకు ద్వంద్వాలు తిరగబట్టే, నీకు బాహ్యంలో ఎన్ని నువ్వు చూసి దాన్ని కోరుకొని బట్టే నీకు కష్ట సుఖాలు ద్వంద్వాలు వస్తున్నాయి. అదే అంతర్ముఖం పోయి నేనెవరు, నేను ఆత్మని అనుకుంటే నీకు ఏ బాధ ఉండదు. ఆనందమే స్వరూపుడు, నువ్వు ఆనందమే ఉంటుంది. అదే తేడా అక్కడే ఉంది కిటికంత. నువ్వు అంతర్ముఖం పోతే ఆత్మ దగ్గర ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే నీకు ఆత్మానందం అనిపిస్తుంది. అది పర్మనెంట్. నువ్వు బాహ్యంలో తిరిగితే నీకు ఈశ్వరత్రయాలు, ధనము, డబ్బు, పెళ్ళిళ్ళు ఇవన్నీ నీకు బాహ్యంలో నువ్వు తిరిగితే బాహ్య సుఖాలు అనుభవిస్తుంటే అవన్నీ టెంపరరీ, మారుతూనే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఇంకా ఎప్పటికుండా మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతుంది, మారుతూనే ఉంటాయి. ఇది మారదు. ఆత్మానందం మారదు, బ్రహ్మానందం మారదు. అది నిత్యం. సూర్యప్రకాశం ఎట్నో, సూర్యుడికి ప్రకాశం ఎంత నిత్యమో ఆత్మకి ఆనందం అటువంటిది. బ్రహ్మకు కూడా బ్రహ్మానందం అటువంటిది. అందుకని మనం చెప్పేది ఏంటంటే, అంతర్ముఖం పోయి నువ్వు ఆనందాన్ని కోరుకో. ఈ బయట ముఖం చూస్తే నీ కష్ట సుఖాలు, బాధ, డోసు ఇవన్నీ లంకెలు. ఇక అదొక ముళ్ళ కంచె. బాహ్య ప్రపంచం అంతా ముళ్ళ కంచె. నువ్వు ముళ్ళ కంచె తిరుక్కుంటూ ముందు కూర్చుంది బాధ వస్తుందంటే దానికి ఏం చెప్తున్నావు? లోపల హాయిగా ఆత్మ దగ్గర హాయిగా ఉంటుంది. అది స్వరూపం అక్కడ. అది ఏ స్వరూపంలో నీకు చల్లగా హాయిగా ఉంటే అక్కడ పోయి నువ్వు ఎండ నిలబడి కష్ట నాకు వేడి కొడుతుంది అని అంటుంది. నేను ఇది కారణం ఎవరయ్యా? నువ్వే కారణం. మన బుద్ధి, మన మనసే కారణం. ఈ కష్ట సుఖాలకు, బాధలకి, అన్నిటికీ కారణం మనమే. మన మనసు, మన బుద్ధి, మన చేష్టలు, మన కర్మలు, ఇవే మూడు. దీనికి నువ్వు భగవంతుడిని ఆడిపోసుకుంటావు. వాడు నాకు ఈ కష్టం కలిగించాడు, వాడు నాకు ఈ సుఖం కలిగించాడు, నా కోరికింది అని ఏ గుడికి పోయి ప్రార్థన చేయటం, యజ్ఞాలు చేయటం, ఇదంతా పనికిరాని ముచ్చట. తెలిసిన జ్ఞానికి ఇదంతా చేయడు. జ్ఞానికి తెలుసు సూర్యుడి ప్రకాశం లాంటిదే ఆత్మనే వాడు తెలుసుకుంటాడు. కర్తృత్వం ఆత్మ మీదే వేస్తాడు. కర్తృత్వం మొత్తం ఆయనే. అసలు నేను పరబ్రహ్మమే వేసుకుంటాడు. పరబ్రహ్మాన్ని అనుభవిస్తాడు. పరబ్రహ్మ వస్తే ఆనంద స్వరూపం కంటే పరబ్రహ్మ స్వరూపం మీద కర్తృత్వం, బాధ్యత అంతా ఆయన వేస్తే నీకు ఏ బంధనాలు ఉండవు, నీకు ఏది ఉండదు. కాబట్టి అంతా నీకు నీ స్వరూపం ఆనంద స్వరూపంగా ఆనందమయంగా మారుతుంది. అసలు నువ్వు ఆనంద స్వరూపుడివే. ఇక ఆనందాన్ని నువ్వు తెలుసుకున్నట్టు. నువ్వు బయట మిట్ట కంచెలోంచి లోపలికి నీది ఏసీ రూము బ్రహ్మాండంగా అది హాయిగా ఆత్మ దగ్గర అలా ఉంటుంది. సుఖంగా ఉండొచ్చు.
హాయిగా పండుకోవచ్చు. అక్కడికి పోకుండా నువ్వు బయట తిరిగి ఎంత బాధపడుతున్నట్టు నీకు. అయితే అమ్మవారిని మొట్టమొదట మనం అమ్మని ఒక స్వరూపిణిగా ఎదురుగా గుర్తిస్తాము. ఎందుకంటే మనకు మానవం కాబట్టి మనకు ఒక భక్తి కలగాలంటే మనకు ఒక గుడిలో బొమ్మని పెట్టుకుంటాం. తర్వాత ఇంట్లో ఒక పూజ మందిరం పెట్టుకొని మనం ధ్యానిస్తాం. దాని తర్వాత హృదయంలో పెట్టుకుంటాం. ఆ తర్వాత హృదయంలో పెట్టుకునే అమ్మవారిని మనం ఆత్మస్వరూపంగా గ్రహించి మనం ఆనందం పొందాలి. ఇది అసలు మార్గం. అయితే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది కదా, సుఖం అనేది వస్తువులపై ఆధారపడుతుంది, ఆనందం ఆత్మ పైన ఆధారపడుతుంది. సుఖం వస్తువులపైన ఒక కారు కొంటే అది కొంటే ఇది సుఖం వస్తుంది పోతుంది. ఆనందం ఆత్మానందం ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతం. బ్రహ్మానందం ఎప్పుడు ఉంటుంది, శాశ్వతం, నిత్యం. మనస్సు ప్రశాంతమైనప్పుడు నీవు కలిగే ఆనందం ఆత్మానందం. ఆత్మ ఆనందాన్ని కొనుక్కోని అవసరం లేదు. నువ్వు దాన్ని ధ్యానించుకొని ఆత్మను దగ్గర నువ్వు పోతే నువ్వు చేరుకుంటే నీకు వస్తుంది ఆటోమేటిక్. ఉన్నది నీ లోపల ఉన్నదే ఆనందం. నీ ఆత్మ ఆనంద స్వరూపమే, అది నీలోనే ఉన్నది. నువ్వు అక్కడికి పోకుండా నువ్వు బహిర్ముఖం తిరుగుతున్నావు కాబట్టి నీకు ఆనందం దొరకలేదు. నీ సుఖమే దొరుకుతుంది. ఆ సుఖానికే నీకు ఆహా ఓహో అని పెద్ద ఫీలింగ్ అవుతున్నావు. గొప్ప ఏదో సాధించినట్టుగా ఎంతో సంతోషపడిపోతున్నావు. అది ప్రతి క్షణికం. ఒక్కొక్క దాన్ని బట్టి ఒకటిగా ఒక గంట ఉంటుంది, ఒక సుఖం ఒక 2 గంటలు ఉంటుంది, ఒకటి 5 నిమిషాలకే కరిగిపోతుంది. ఈ ఆత్మ దగ్గర ఉన్న ఆత్మానందం నిత్యం ఎప్పటికలానే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక శివశక్తి, శివుడు స్వరూప చైతన్యాన్ని మనం తెలుసుకున్నాం. అమ్మవారు ప్రకాశ స్వరూపం. ఆయన చైతన్య స్వరూపం అయితే ఈమె ప్రకాశం. ఆయన చైతన్యం నుంచి వెలువడిన ప్రకాశ స్వరూపం. ఈ రెంటి యొక్క అభేదం యొక్క అనుభవం అంటే సత్వస్థితుల యొక్క అనుభవమే ఆనందం. సత్వస్థితుల యొక్క అనుభవమే బ్రహ్మానందం, ఆనందం. ఇక దానికి మించిన ఆనందం ఎక్కడా లేదు. వాళ్ళ దగ్గర దొరికే ఆనందం ఎక్కడా లేదు. సత్వచిత్తుడు వాళ్ళు దొరికేది ఆనందం. వాళ్ళు కనపడరు, సత్చిత్తుడు కనపడు, శూన్యంలో ఉంటారు. చిదాకాశం అంటేనే శూన్యం. ఆ స్పేస్ ఏమి ఎక్కడ ఏం కనపడదు. చిదంబరంలో కట్టెనకేసి ఇగో శివుడు అంటారు, అక్కడ ఏం కనపడలేదు. అదే చిదాకాశం. ఆ చిదాకాశంలో సత్చిత్తులు ఉన్నారు అని భావాన్ని మీకు చూపించాడు. పక్కన నటరాజస్వామి అమ్మవారు ఉంటుంది. వీళ్ళిద్దరు అలా ఉంటారు అని అక్కడ భావం. అమ్మవారు అయ్యేవారు అక్కడ చిదాకాశంలో ఇలా ఏం కనపడరు నీకు. అక్కడ ఉండేది ఆనందం, బ్రహ్మానందం మాత్రమే. అందుకో సచ్చిదానందం. నటరాజు అమ్మవారు సచ్చిత్తుడు. ఆనందం అక్కడ ఉంటుంది. ఈ శూన్య మండలం, అది శూన్యమే, స్పేస్. అదే బ్రహ్మస్వరూపం యొక్క అనుభూతి. ఈ దీని అద్వైతం ఏం చెప్పి శంకరాచార్య ఏం చెప్పారు, బ్రహ్మ సాక్షాత్కారమే పరమానందం. అది జీవుని యొక్క ఆత్మానందం కాబట్టి స్వరూపం. ఆ బ్రహ్మానంద స్వరూపమే ఆత్మ. అదే ఆత్మస్వరూపమే ఆనందం, ఆత్మానందం. విశ్వాద్వైతం ఏం చెప్పింది, రామాచార్యులు ఏం చెప్పారంటే భగవద్ అనుభవం వల్ల కలిగేటువంటి నిత్యానందమే, భగవంతుని దయ వల్ల నీ కలిగే ఆనందమే మోక్షానందం అన్న. మధ్వాచార్యులు ఏం చెప్పారు,
నీకు భగవంతుణ్ణి వేడుకుంటే ప్రార్థిస్తే భగవంతుడు వేరు, నువ్వు ఉంది వేరు. ఆయన అనుగ్రహిస్తే వచ్చిన ఫలితం ఫలం మాత్రమే ఆనందం నీకు అప్పుడే వస్తుంది అని ఆయన చెప్పాడు. ఇక అందుకనే ప్రతి మనిషి ఈ ఈ లోకంలో ఇప్పుడు కానీ ఎల్లప్పుడూ కూడా ఇదివరకు కానీ వాళ్ళు కోరుకునేది ఆనందాన్ని కోరుకుంటారు. ఏ కుటుంబం అయినా, ఏ మనిషి అయినా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఆనందం. నాకు ఈ కష్టాలు వద్దు, నేను ఈ కష్టపడలేను. ఒక ఆరోగ్యరీత్యా కావచ్చు, డబ్బుల్లో ధనికరీత్యా కావచ్చు, ఇంకా ఏ రీత్యా కావచ్చు, పురుషార్థాల్లో ఏ రీత్యా అయినా కావచ్చు, వాడు కోరుకునేది సుఖము, సంతోషము, ఆనందం. ఈ మూడు కోరుకుంటారు. ఈ సుఖ సంతోషం అనేది బాహ్యంగా దొరుకుతుంది, ఆనందం అనేది అంతరంగంగా దొరుకుతుంది. ఈ సుఖ సంతోషాల కొరకు నువ్వు ట్రై చేస్తే బాహ్యంలో క్షణికంలో మారుతుంటే వస్తుంటే పోతుంటే, అదే ఆనందం అనేది బ్రహ్మానందం, ఆనందం అన్న బ్రహ్మానందం అన్న బ్రహ్మస్వ ఆనందం, అది ఆనందం. ఈ ఆనందంగా ఉంటే ఆత్మజ్ఞానాన్ని పడిస్తే నీకు ఆత్మానందం లభిస్తుంది. అది నిత్య స్వరూపం, అదే నీ స్వరూపం, అదే నీ భావం. నీ కష్టాలు లేవు, నువ్వు తెచ్చుకునే నీ కష్టాలు, నీ సుఖాలు, నీ యొక్క అనుభవం. నీకు సుఖానుభవం కావాలన్నా, ఆనందానుభవం కావాలనేది నీ యొక్క ఇచ్చ. శాంతి.